నెల్లూరు నగరంలోని హరనాథపురంలో శ్రీ సీతారామాలయం నందు శ్రీరామనవమి వేడుకలలో భాగంగా బుధవారం శ్రీ శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం నిర్వహించారు. దేశభక్త జనావళి మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని తిలకించారు. ఉభయకర్తలుగా బసిరెడ్డి శ్రీనివాస్ కుమార్ రెడ్డి, శ్రీమతి సుహాసిని, డాక్టర్ బసిరెడ్డి మౌర్య ప్రణీత్ రెడ్డి, డాక్టర్ బసిరెడ్డి మంజిరారెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు. క్రమంలో ప్రధాన పూజారి సాయి స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చరణ మధ్య నిర్వహించగా అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుమార్ రెడ్డి, సాయి స్వామి మీడియాతో మాట్లాడారు. మామల సేవా భక్తితో ఈ గుడికి కళ్యాణానికి ఉభయకర్తలు సాయి గారు అయితే, వీళ్ళ మామ సూర్యనారాయణ గారు అయితే మాకు మన సంపూర్ణ సహకారాలు అందించి దీన్ని దిగ్విజయం గావించడానికి, అందరిలో మంచి పేర్లు చేయడానికి భగవంతుడి సేవ చేసుకోవాలి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్. మనకి ఈ రోజున హరనాథపురంలో 2వ లైన్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సీతారామాలయం నందున బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజున మనం స్వామివారికి విశేషంగా అత్యంత వైభవోపేతంగా సీతారాముల కళ్యాణం అనేటువంటిది జరుపుకుంటూ ఉన్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క ధర్మపత్ని సుహాసిని గారుల యొక్క కళ్యాణాన్ని చాలా వైభవోపేతంగా జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి ఎప్పుడూ పాత్రలు అవుతూనే ఉంటారు. ఇంతటి మహత్తరమైనటువంటి ఈ యొక్క సీతారాముల యొక్క కళ్యాణ వైభవ విశేషాలన్నింటినీ కూడా మీకు క్లుప్తంగా తెలియజెప్తాను. ఎవరైతే సీతారాముల యొక్క బ్రహ్మోత్సవ కైంకర్యంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తారో వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా అనేకమైనటువంటి అసూచులు, రోగాలు, కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగి, రుణబాధలు తొలగి, సర్వ కటాక్షాలన్నీ కూడా కలిగి అఖండ లక్ష్మి ప్రాప్తించి రాముడు అనుగ్రహం కలిగే విధంగా, ఈ యొక్క ప్రజలందరికీ సుభిక్షం కలిగే విధంగా ఈ యొక్క కళ్యాణాన్ని బ్రహ్మోత్సవంలో భాగంగా ఎప్పుడూ కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగా అన్ని దేవాలయాల్లో పెద్ద పెద్ద భద్రాచలం లాంటి ఉత్తమమైనటువంటి క్షేత్రాల్లో జరిగే ప్రకారంగా మన రామాలయంలో కూడా భక్తులందరం కలిసి విశేషంగా జరుపుకుంటున్నటువంటి దివ్య భవ్యమైనటువంటి సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా ఈరోజు మనం అందరం కూడా ప్రతినిత్యంలాగే జరుపుకోవడం జరిగినది. జై శ్రీరామ్.